హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను టిఫిన్లోకి ఎంతో కమ్మగా ఉండే కట్టె పొంగలి రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. దీన్ని మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా తయారు చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనము డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో 1 కప్పు పెసరపప్పును వేయాలి. పెసరపప్పుని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. పెసరపప్పు ఇలా కొంచెం రంగు మారాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. పెసరపప్పు కొంచెం చల్లారాక ఇప్పుడు మనం అదే కుక్కర్లో 1 కప్ రైస్ తీసుకోవాలండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. పొంగలికి సోనా మసూరి బియ్యం కంటే రేషన్ బియ్యం వేస్తేనే మంచిగా స్మూతీ టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను బియ్యము ఇంకా పెసరపప్పు రెండు కలిపి 2 కప్పులు తీసుకున్నానండి. అందుకే నేను 6 కప్పుల నీళ్లు పోస్తున్నాను. పొంగలికి 1:3 రేషియో వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడ నెయ్యి అనేది మీ ఆప్షనల్ అండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్లు రానియాలండి. ఈ పొంగల్ని మనం చట్నీ లేదా సాంబార్ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా ప్రెషర్ పోయేంత వరకు అలాగే ఉంచాలండి. ఈ పొంగలిని మనము పండుగలప్పుడు దేవుళ్ళకి ప్రసాదాలుగా పెట్టడానికి కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మనము దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఈ పొంగల్లోకి తాలింపు వేసుకుందామండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి. కడాయి బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుంటున్నానండి. కావాలి అంటే మీరు పూర్తిగా నూనెతో అయినా తాలింపు వేసుకోవచ్చు, లేదా నెయ్యితో అయినా తాలింపు వేసుకోవచ్చు. నెయ్యితో తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు ముక్కలు వేస్తున్నానండి. జీడిపప్పు వేసుకుంటే పొంగలికి మధ్యలో తగులుతూ చాలా బాగా ఉంటుందండి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా మిరియాలు తినకపోతే కావాలి అంటే దీనిని మనం పౌడర్గా అయినా చేసుకొని వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంగువ టేస్ట్ నచ్చినట్లయితే కావాలి అంటే మీరు తాలింపులో ఇంగువని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బాగా వేగిన ఈ తాలింపును తీసుకొని పొంగలిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టపడే కమ్మనైన వేడి కట్టె పొంగలి రెడీ. ఈ పొంగలిని మనం వేడిగా ఉన్నప్పుడే చట్నీ లేదా సాంబార్తో తింటే చాలా బాగా ఉంటుందండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.